మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ఆదరణ గడ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, రండి దేవుని యొక్క వాక్యాన్ని అందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని బయలుపరిచాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను కుమ్మరించేదను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను కుమ్మరించేదను. ఏం కుమ్మరించాలనుకుంటున్నాడు? వాక్యాన్ని చూద్దాం. మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచ్చినటువంటి మాట ఏంటంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు వాక్యం వింటే మీతో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను కుమ్మరించాలనుకుంటున్నాను. ఏం కుమ్మరించాలనుకుంటున్నాడు? మీరు అనుకునేది వేరు, దేవుడు కుమ్మరించాలనుకునేది వేరు. మీరు అనుకునే కుమ్మరించడం వేరు, దేవుడు ఊహల్లో ఉన్నట్టు కుమ్మరించాలనుకునే వేరు. దేవుడు ఏం కుమ్మరించాలనుకుంటున్నాడంటే, అంచె దినాల్లో ఉన్నాం కనుక, రాకటి దినాల్లో ఉన్నాం కనుక, ప్రభు రాకటి వస్తుంది మనకు తెలియదు కనుక, పరిశుద్ధాత్మని దేవుడు నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నేను కుమ్మరిస్తా. ఏం కుమ్మరిస్తాడు? సర్వజనుల మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్నాడు, నిన్ను దేవుడు తన ఆత్మతో అభిషేకించాలని. దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఈ రోజున నీవు దేవుని ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ అనుభవంలో ముందుకెళ్తున్నావా? దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మ చేత నువ్వు నీ భక్తిని కొనసాగిస్తున్నావా? లేదో నిన్ను పరిశీలన చేసుకో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినాల్లో ఉన్నాం కనుక, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదని లేఖనాలు చెప్పబడుతున్నాయి కనుక, మనల్ని దేవుడు తన ఆత్మతో కుమ్మరించాలనుకుంటున్నాడు. ఎలాంటి ఆత్మని మన మీద దేవుడు కుమ్మరించాలనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మతో మన ఆత్మను కుమ్మరిస్తాడు కదా. ఏంటి ఆ ఆత్మ? ఎలాంటి ఆత్మను మన మీద దేవుడు కుమ్మరించాలనుకుంటున్నాడంటే 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటిది జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటంటే, కరుణ నొందించు ఆత్మను కుమ్మరిస్తా. మొదటిది ఏంటంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కరుణించే ఆత్మ. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు కానీ ఎదుటి వారిని కనికరించే మనసు లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న సంతోషమే, కానీ పరిశుద్ధాత్మ పొందుకుని నీవు కరుణించే ఆత్మ కూడా ఉండాలి. ఎదుటి వారిని క్షమించే మనసు ఉండాలి, కటాక్షించే మనసు ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ మీద నేను ఏం కుమ్మరించాలనుకున్నది తెలుసా? నా ఆత్మను, అనగా కరుణించే ఆత్మను, కనికరించే ఆత్మ నీ మీద నేను కుమ్మరిస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది పరిశుద్ధాత్మ పొంది దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ పొందుకున్న కూడా కఠినమైన హృదయం కలిగి ఉంటారు. దేవుడు అలాంటి ఆత్మ మీద కుమ్మరించలేదు, కరుణించు ఆత్మల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. రెండవ విషయం చెప్తాను, ఆయన మన మీద కుమ్మరించే రెండవది ఆత్మ ఏంటో తెలుసండి? అదే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటో తెలుసా? విజ్ఞాపన చేయు ఆత్మ. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటేమో కరుణించే ఆత్మ, రెండవది విజ్ఞాపన చేసే ఆత్మ. ఈరోజు చాలామంది విజ్ఞాపన చేసే అనుభవం లేదు. దేవుడి దగ్గర విజ్ఞాపన చేయటం, మొరపెట్టడం అనుభవం చాలామంది లేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, విజ్ఞాపన చేసే ఆత్మను కూడా నీ మీద కుమ్మరిస్తాను. దేవుడికి మొరపెట్టే ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను. దేవుడి వైపు చూసే ఆత్మను నీ మీద కుమ్మరిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా? ఆయన కుమ్మరించేది మూడవది ఏంటో తెలుసండి? రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మాట ఏంటంటే, దేవుని ప్రేమించే ఆత్మను కుమ్మరిస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. మూడవది ఆయన కుమ్మరించేది ఏంటో తెలుసా అండి? దేవుని ప్రేమించే ఆత్మ. చాలామంది దేవుని ప్రేమించరు. దేవుని మందిరానికి వచ్చి పరిశుద్ధాత్మ పొంది కూడా దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తారు. పరిశుద్ధాత్మ పొందుకుని కూడా చాలామంది లోకంలో ఉన్న ఇచ్చలను ప్రేమిస్తారు, బంధువులను ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమించాలి. ప్రేమించు, మంచిది, తప్పేం కాదు. కానీ అంతకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఈరోజు నీ మీద కుమ్మరించకుండా ఆత్మ అని తెలుసండి? ఎలాంటి ఆత్మ కుమ్మరించకుంటున్నాడు? ఆయన ప్రేమించే ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరుణించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ. ఈ ఆత్మ నీ మీద కుమ్మరిస్తే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆయన కుడి పార్శ్వమందున ఉంటావు, నిన్ను దేవుడు తన భుజాల మీద ఎత్తుకుని దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాట దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో నాయన, ఇదిగో నేను మీ మీద కుమ్మరించాలనుకుంటున్నారు. ఏమి కుమ్మరిస్తాను అని చెప్పారు. సర్వజనుల ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఎలాంటి ఆత్మను కుమ్మరిస్తానని మీరు చెప్పారయ్యా. కరుణించే ఆత్మను తండ్రి మేము మీద కుమ్మరిస్తానన్నారు. విజ్ఞాపన చేసే ఆత్మను, నేను ప్రేమించే ఆత్మను కుమ్మరిస్తానన్నావు. మా అందరి మీద మీరు కుమ్మరించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.